హరి శ్రీ మహాగణాధిపతయే నమః. నిర్గుణం నిరంజనం నిత్యమమలం పరం తేముక్తం మహావాక్యార్థలక్ష్యం మహాబిందూపరిస్థితం మహదహంకారనాశం మహదానందరూపం ఏకమేవం ఏకమనంతం ఏకైకమద్వితీయం ఏకోహం ఏకమాత్మానం స్వచ్ఛప్రకాశమేకైకం తత్వాతీతం జ్ఞానవృద్ధం సర్వావగుణభంజకం సంసారార్ణవతారకం సద్గురుం తం నమామ్యహం. సింహవాహినీం మహాసింహాసనస్యోపరి స్థితాం ఇక్షుకోదండపాశాంకుశపుష్పబాణశోభినీం కరుణామృతరసప్రవాహశోభితలోచనత్రయీం స్మరామి తుర్యాతీతాం మాయాచక్రవాసినీం చ వైందవీం. ఆదౌ వందే గురునాథం శ్రీమన్మహాభైరవాఖ్యం కలౌ సమారంభం గురుం పరశివానందనాథం అత్ర నాథం మహాగురుం యోగశాస్త్రప్రవర్తకం శ్రీచతుర్యుగనాథాస్తు వందే లోకాద్యభిగోప్తృం సర్వమంత్రాద్యః ప్రయోక్తృః సర్వవిద్యామహోదధిః సర్వౌఘాశ్చ తత్వసారః సర్వౌఘాశ్చ మూలరూపः అత్ర నాథः సదాశివः తదాద్యానందభైరవः సర్వత్ర సర్వసః వందేహమస్మద్గురుపర్యంతః. అనంతశ్రీ విభూషిత శివయతి శాక్తానంద పరమహంస మహాశాక్తకులాధీశ్వర పరమ పూజ్య శ్రీ 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 భైరవానంద మహాస్వామినే నమః. శాక్తం ధర్మం సనాతనం కర్తవ్యం పరిరక్షణం సత్యం తపః ధర్మం తపః కర్తవ్యం తపః వందే ఆచార్యం సనాతనం ధర్మరక్షకం. షోడశి సత్సంగానికి నమస్కారం. నమస్తే. పరమేశ్వరి దయ వల్ల అన్ని యథావిధిగా మళ్ళీ క్రియాకలాపము మళ్ళీ వరవడి అంతా కూడా మళ్ళీ తిరిగి మామూలుగానే ఉంది. పరమేశ్వరి దయ వల్ల అంతా కూడా ఈ రకమైనటువంటి శాంతిగానే సర్వ ఆమయములు అంటే మధ్యలో వచ్చినటువంటి విపత్తులు, మధ్యలో వచ్చినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి బాధలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వారి వారి కర్మానుసారం శాంతిగా ఉండుగాక అనేటువంటి ఫలాపేక్ష తోటి పరమేశ్వరికి ఎంతో మనం కృతజ్ఞులం అయ్యి మనకి ఆరోగ్యాన్ని, కావలసినటువంటి ధర్మార్థ కామ మోక్షాదులు ఏవైతే ఉన్నాయో వాటికి కావలసినటువంటి శక్తియుక్తులు, బలము, ఆరోగ్యము మొదలైనటువంటివి ఇమ్మనమని పరమేశ్వరిని అందరి తరఫున నమస్కారంతో వేడుకుంటున్నాం. ఇక మనం మన యొక్క మార్కండేయ పురాణాంతర్గతంగా చెప్పుకుంటున్నటువంటి మహామాయ యొక్క ఆఖ్యానం మొదటి అధ్యాయంగా చెప్పబడేటువంటి మహామాయ యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది సురధుడు సమాధికి, సమాధి సురధుడికి, వాళ్ళిద్దరికీ కూడా అర్థమయ్యేలాగా సుమేధ అనబడేటువంటి ఋషి వారిద్దరికీ కూడా మధుకైటభుల యొక్క వధ అనేటువంటి కథని ఆధారంగా చేసుకుని మహామాయ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఎవరు అనేటువంటిది చెప్పారు. మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మహామాయ అనబడేటువంటి స్వరూపము, ఈ స్వరూపాన్నే మూల ప్రకృతి అని పిలుస్తాం. ఈ మూల ప్రకృతి అనేటువంటిది సృష్టి ఆదిగా ప్రారంభమైనప్పుడు శివ శక్తిగా విభాజనం అయ్యి ఆ శివశక్తులలో శక్తి స్వరూపం ఏదైతే ఉందో దాన్ని, ఆ స్వరూపాన్ని మూల ప్రకృతి అని సంబోధిస్తారు. మూల ప్రకృతి అని సంబోధిస్తున్నప్పుడే అలాగే అంటే ఎక్కడి నుంచి అయితే ప్రపంచం అంతా కూడా ఉద్భవించిందో అదనమాట. అప్పటికి ఇంకా
బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులతో సహా ఇంకా సృష్టి ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదు. మనకి చెప్పుకున్న విధంగా మధుకైటభులు అనేటువంటి వాళ్ళు విష్ణువు ఏకార్ణవమై ఉన్నటువంటి పరిస్థితి. ఏకార్ణవము అంటే ప్రపంచం అంతా కూడా జలమయమయ్యి ఒకే ఒక్క సముద్రంలా ఉండి అందులోను ప్రపంచాలని పాలించేటువంటి శక్తి అయినటువంటి విష్ణుమూర్తి ప్రపంచాన్ని చూస్తున్నటువంటి వ్యక్తి. పరిపాలనా శక్తి, సృజించేటువంటి శక్తి, సంహారం చేసేటువంటి శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా చెప్తాం. వీరు ముగ్గురు కూడా పూర్తిగా వారి వారి పనులలో ఉండి ఇంకా చేసేటువంటి పరిస్థితి ఇంకా అంతవరకు కలగదు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా సృష్టి పూర్తిగా జరగనటువంటి పరిస్థితిలో జరిగినటువంటి ఈ మధుకైటభ వృత్తాంతం ఏదైతే ఉందో, మధువు అనబడేటువంటి వ్యక్తి ఎవరు, కైటభము అనబడేటువంటి ఆ తత్వం ఏమిటి, దాని గురించి మనం చెప్పుకున్నాము. ఈ మధువు కైటభము అనబడేటువంటిది ఏదైతే ఉందో మమత్వాన్ని కలగచేసి మళ్ళీ 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 తిరిగి అదే చక్రంలో ఉండి దాని మీద ఆశలు పెంచుకుని దాని గురించి తిరిగి తిరిగి ఆలోచింపచేసేటువంటి లక్షణం ఏదైతే ఉందో అది దాన్ని మధువు అంటాం. అటువంటి ఆ మధువు అనబడేటువంటి ఆ రాక్షసుడు ఎందుకన్నారు అంటే అది సాత్వికమైనటువంటి లక్షణంతో లేదు. వాళ్ళు బ్రహ్మని చంపడానికి వచ్చారు. సాత్వికమైనటువంటి ఆలోచన, సాత్వికమైనటువంటి దృష్టి అలా లేకుండా సంహార క్రియతోటి వచ్చింది కనుక, బల ప్రదర్శన అనేటువంటిది ప్రధానంగా ఉంది కనుక దానికి అక్కడ రాక్షసత్వం చెప్పాల్సి వచ్చింది. అందుకోసమని ఈ మధువు కైటభుడు అనబడేటువంటి రాక్షసుల్ని చంపేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సర్వము అయోమయమై ఉన్నటువంటి స్థితిలో బ్రహ్మగారు చేసినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని మనం రాత్రి సూక్తము, బ్రహ్మగారు చేసినటువంటి ఏదైతే ఉందో మహామాయా స్తోత్రంగా మనం చెప్పుకుంటాం. కొంచెం కొన్ని అందులో ఉన్నటువంటి పంక్తులు కనుక మనం మాట్లాడినట్టయితే, త్వం స్వాహ త్వం స్వధా త్వం హి వషట్కార స్వరాత్మిక సుధా త్వం అక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మిక స్థిత. సర్వప్రాధాన్యమైనటువంటి అన్నిటికీ కూడా సంబంధించేటువంటి అర్థాలు ఉన్నటువంటివి. ఇది బ్రహ్మగారు చేసినటువంటి స్తోత్రం. మహామాయ అనబడేటువంటి స్వరూపం, మూల ప్రకృతి అనబడేటువంటి స్వరూపం గురించి బ్రహ్మగారికి అప్పటికప్పుడు తెలుసుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది ఇక్కడ రాస్తున్నారు. దేవతలకి హవిర్భాగాలు ఇచ్చేటువంటి శక్తిని స్వాహాశక్తి అంటారు. అగ్ని ద్వారా దేవతలందరికీ కూడా హవిర్భాగాలు వెళ్తాయి. ఇది ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం నమమ, ఇది ఇంద్రుడికి మాత్రమే చెందుతుంది, ఇంకెవరికి చెందదు అని మనం వేసినటువంటి హవిర్భాగము, హోమంలో వేసినటువంటి ఆ హవిస్సుని ఇంద్రాయ స్వాహ అని ఎప్పుడైతే అంటున్నామో, ఆ స్వాహ అనబడేటువంటి శక్తి ఈ ఇంద్రుడికి ఇచ్చినటువంటి హవిర్భాగాన్ని ఇంద్రుడి వరకు తీసుకెళ్లేలా చేస్తుంది. అది ఆ స్వాహాశక్తికి యొక్క లక్షణం. అలాగే పితృదేవతలు, మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి పితృదేవతలకి మనం ఇచ్చేటువంటి కవ్యము అంటారు. హవ్య కవ్యాదులు అంటారు. హవ్యము అంటే హవిస్సులో వేసేటువంటి, కవ్యము అంటే పితృదేవతలకి చేసేటువంటి పనులని కవ్యములు అంటారు. అలాగా పితృదేవతలకి మనం ఇచ్చినటువంటి భాగాన్ని పితృదేవతలకి తీసుకువెళ్లే శక్తి ఎవరైతే ఉన్నారో అది స్వధాశక్తిగా అయ్యింది. ఇలాగా ఉన్నటువంటి వషట్కారము అనబడేటువంటిది, వషట్ అనేటువంటిది ఒక అక్షరం వస్తుంది. ఇవి మంత్రాల చివర వచ్చేటువంటి పల్లవులు అన్నమాట.
స్వాహ, స్వధ, వశ ఇవన్నీ కూడా మంత్రాల యొక్క వచ్చేటువంటిది. అంటే ఎవరిని నిర్దేశించినటువంటి స్తోత్రం కానీ మంత్రం కానీ ఆ నిర్దేశించినటువంటి దేవతకి వెళ్ళేలాగా చేసేటువంటి లక్షణం ఏదైతే ఉందో, ఆ శక్తులు ఎవరైతే ఉన్నారో అది నువ్వే అని బ్రహ్మగారు చెప్తున్నారు. సుధా, పోషించేటువంటి లక్షణము కలిగి అమృతత్వము కలిగి ఉంది కనుక ఆ మూల ప్రకృతిని సుధా అనేటువంటి పేరు వచ్చింది. సుధా అంటే అమృతం. అది మృతము కాకుండా ఉండుట అంటే నిరంతరము కూడా కొత్తగా ఉండేటువంటి లక్షణం కలిగి అమృతత్వాన్ని ఇచ్చేటువంటి శక్తి కనుక సుధా అని పరమేశ్వరుని స్తుతించారు బ్రహ్మగారు. సుధాత్వం అక్షరే. మనం మామూలుగా మాట్లాడుకున్నప్పుడు ఆల్ఫబెట్స్ ని అక్షరాలు అంటాం. ఆల్ఫబెట్స్ అనేటువంటిది ఇంగ్లీష్ లో ఉంది, కానీ మనకు ఉన్నటువంటి అక్షరాలు, అక్షరము అంటే క్షరము కానటువంటిది, శక్తి ఉన్నటువంటిది. ఒక పదం అందులో ఉన్నటువంటి అక్షరాలు వాటికి ఉన్నటువంటి విలువ ఏంటి అంటే ఆ శక్తి, అక్షరానికి ఉన్నటువంటి శక్తి క్షరము కానటువంటి శక్తి. అయితే మనము వైఖరి, బయటకి మాట్లాడేటప్పుడు గొంతులోంచి బయటకి శబ్దం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ శబ్దానికి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అనంతమైనటువంటి విశ్వంలో బయటికి మనం వదిలేస్తుంది. అలా కాకుండా అక్షరానికి ఉన్నటువంటి శక్తిని మనం బలమైనటువంటి ఒక మంత్ర మార్గం ద్వారా కానీ, యోగ మార్గం ద్వారా కానీ, మరేదైనా గురువు ద్వారా వచ్చినటువంటి చెప్పినటువంటి విధానం ద్వారా ఆ అక్షరానికి ఉన్నటువంటి శక్తిని క్షరము కాకుండా మనం కనుక చూసినట్టయితే అనంతమైనటువంటి శక్తి వస్తుంది. మంత్రం లేదా ఒక పదము లేదా ఒక అక్షరానికి ఉన్నటువంటి విలువ అంత. సుధా త్వం అక్షరే నిత్యే, ఎప్పుడూ ఉండేటువంటి వస్తువు. కొన్ని సమయాల్లో ఉండి కొన్ని సమయాల్లో ఉండకుండా, కొన్ని పనులు చేసి కొన్ని పనులు చెయ్యలేనటువంటి శక్తి కలిగినటువంటిది, అలాంటి తేడాలు లేకుండా నిత్యము ఉండేటువంటి శక్తిని ఏదైతే ఉందో దాన్ని నిత్య అన్నారు. ఇవన్నీ కూడా ఈ పదాలు మనం తర్వాత మనం మిగిలినటువంటి దేవతలకి వీళ్ళందరికీ కూడా వాడతాం. కాకుండా అసలు దేవత అనేటువంటి దివ్యత్వము అనేటువంటిది కలగడానికే ప్రాధాన్యమైనటువంటి, ఎక్కడి నుంచైతే దివ్యత్వము ఉన్నటువంటి, ఎక్కడి నుంచైతే దేవతలు అనేటువంటి వాళ్ళు ఉద్భవిస్తున్నారో అటువంటి మూల ప్రకృతి గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ మూల ప్రకృతికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే ప్రపంచము అనబడేటువంటి దాని మీద మమత్వాన్ని పెంచి ప్రపంచంలో ఉండి, ప్రపంచంలో పెరిగి, ప్రపంచంలో తిరిగి మళ్ళీ మనం కలిసిపోయేలాగా చేసేటువంటి లక్షణం ఉంది కనుక, అది మాయాగుణం అయి ఉంది కనుక ఆ శక్తిని మహామాయ అని ఇందులో ప్రభు సంబోధించారు. మూల ప్రకృతి అంటే మనకి అర్థమవుతుంది. అలాగా ఈ దేవత సుధాస్వరూపమయ్యి అక్షరస్వరూపమయ్యి మనకి ఉన్నటువంటి 51 అక్షరాలు, మనకి సంస్కృతంలో ఉన్నటువంటి 56 అక్షరాలు మనం తెలుగులో మనం ఇంకా ప్రత్యేకంగా వాడడానికి వీలుగా ఉంటుంది కనుక వాడడానికి వీలైనటువంటి అక్షరాలన్నీ కూడా మనం తెలుగులో రాసుకున్నాం. వీటికి ఉన్నటువంటి శక్తి ఎంత ఎక్కువ అంటే దాన్ని మనం జాగ్రత్తగా వాడి ఆ శక్తిని మనం ప్రిజర్వ్ చేసుకునేటువంటి ఆలోచనతోటి మనం వాక్కుని కనుక వినియోగించినట్టయితే వాక్కుకి శక్తి పెరుగుతుంది. వాక్కు ఎంత బయటకు వచ్చింది అంటే అంత ప్రపంచంలో కలిసిపోతుంది. ఒక పాజిటివ్ నెగటివ్ కాకుండా ఎలక్ట్రిసిటీకి మనం ఎర్తింగ్ అంటాం. ఎర్తింగ్ అనేటువంటిది ఎప్పుడైతే ఇస్తామో భూమిలో కలిసిపోతుంది. ఆ శక్తి ఏదైతే ఉందో అది భూమిలో కలిసిపోతుంది. అలాగే ఎప్పుడైతే వాక్కు బయటకు వచ్చిందో అది ప్రపంచంలో కలిసిపోతుంది. తద్వారా ఆ అక్షరము అనబడేటువంటి అక్షరానికి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించేస్తున్నాం. అలా కాకుండా అక్షరాన్ని ఆ అక్షరము కాకుండా చేసేటువంటి విధానాన్ని గురువు దగ్గర తెలుసుకుని
చాలా రకాల విధానాలు ఉన్నాయి కదా. యోగ విధానం ఉంది, మంత్ర విధానం ఉంది, పూజా విధానం ఉంది, స్తుతి ఉంది, సంకీర్తన ఉంది, చాలా రకాలైనటువంటి విధానాలు. ఈ విధానాల ద్వారా అక్షరానికి ఉన్నటువంటి శక్తిని తెలుసుకునేటువంటి విధానం తెలుసుకోవాలి. అలాగే త్రిధా మాత్రాత్మిక స్థిత. త్రిధా అంటే మూడు మాత్రలుగా నువ్వు విభాజనమై ఉన్నావు. ఇది సర్వసాధారణంగా మనం అకార ఉకార మకారములు ఏవైతే ఉన్నాయో సర్వమునకు ఆది అయినటువంటి ఓం అనబడేటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఈ ఓంకారాన్ని సూచిస్తూ చెప్పినటువంటి ఒక సూచన. త్రిధ అంటే మూడుగా డివైడ్ అయి. అయితే ఈ త్రిధ అనబడేటువంటిది కేవలము ఓంకారము మనకే కాదు, అన్ని అక్షరాలకి ఎప్పుడైతే సాధన చేద్దాము, మంత్రము లాగా దాన్ని ప్రయోగిద్దాము, లేదా మంత్రముగా దాన్ని మనం తీసుకుందాము అని ఎప్పుడైతే ఏదైనా సరే ఒక అక్షరాన్ని మనం అనుకుంటామో, అం, ఆం లేదా కం లేదా ఏదైనా బీజాక్షరం, ఆ బీజాక్షరానికి మూడుగా డివైడ్ అయి ఉన్నావు నువ్వు, మూడు భాగాలుగా విభాజనమై ఉన్నావు. త్రిధా మాత్రాత్మిక స్థిత. ఇలాగా మూడుగా విభాజనమై ఉండడమే కాకుండా అర్ధమాత్రా స్థిత అనేటువంటి మాట తర్వాత శ్లోకంలో. ఈ మూడు భాగాలుగా అకార ఉకార మకార అవే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి, అవే సృష్టి స్థితి సంహార క్రియ. ఇలాగ మూడుగా విభాజన ఉన్నటువంటి ఈ మూడు మాత్రలకు కూడా ఐం అనబడేటువంటి ఒక బీజాక్షరం. ఈ ఐం అనబడేటువంటి బీజాక్షరం మూడు భాగాలుగా విభాజనం అయి ఉంది. దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. అలాగ విభాజనం అయి ఇంకా 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 బేస్ గా ఉన్నటువంటి లక్షణం నీకు ఉంది అని బ్రహ్మగారు చెప్తున్నారు. మూడుగా విభాజన అయి ఉండడమే కాదు, తర్వాత ఉన్నటువంటి మంత్రానికి బలం ఇచ్చేటువంటిది, పూర్తినిచ్చేటువంటిది బిందువు. బిందువుని మకారముతోటి మనం ఉచ్చరించగా ఇంకా ఒక అర్ధమాత్ర మిగులుతుంది అనబడేటువంటి మా కాకుండా. అందుకోసమని ఆ అర్ధమాత్ర తురీయము అంటారు. సృష్టి స్థితి సంహారములకి తర్వాత ఉన్నటువంటి తురీయాసి. ఈ అర్ధమాత్రా స్థిత నిత్య యానుచ్చార్య విశేషత. ఇది అంత సులువుగా ఉచ్చరించేటువంటి లక్షణం లేదు. అకార ఉకార మకారాలు ఓం అనబడేటువంటి దాంట్లో మనం నోటితో పలికేస్తాం. అయితే అర్ధమాత్ర పలకడం చాలా కష్టం, అర్ధమాత్రను గుర్తించడం చాలా కష్టం. ఓం ఐం హ్రీం శ్రీం అన్నప్పుడు మనం ఐం హ్రీం శ్రీం అనబడేటువంటి ఒక త్రితార అనబడేటువంటి ఈ మూడు బీజాక్షరాల్ని మనం పలికిస్తున్నాం. కానీ ఇందులో ఉన్నటువంటి అర్ధమాత్రను గుర్తించడం చాలా కష్టం. మనకి అర్ధమాత్రలు గుర్తింపబడటం లేదు. అంటే అర్ధ బిందువుగా చెప్పేటువంటి అర్ధచంద్రం. ఈ అర్ధమాత్ర నువ్వై ఉన్నావు. మూడుగా విభాజనమై ఉన్నది నీవే. మూడు కాకుండా చివర ఉన్నటువంటి తురీయ స్వరూపం ఏదైతే ఉందో వేదాంతము అంటారు. వేదాలకి ప్రారంభంలో ఓంకారం. అయితే వేదాలలో ఉన్నటువంటి అర్థం అంతా కూడా దానికి చివరి వరకు చెప్పేటువంటిది ఆ అర్ధమాత్ర ద్వారా తెలుస్తోంది అని అర్ధమాత్రా స్వరూపంగా బ్రహ్మగారు పరమేశ్వరుని స్తుతించారు. అర్ధమాత్రా స్థిత నిత్య యానుచ్చార్య విశేషతః త్వమేవ సంధ్యా సావిత్రి త్వం దేవి జననీ పరా. నువ్వు సంధ్యా సావిత్రి, సంధ్యా స్వరూపము. సంధ్య అంటే మనం ఇదివరకు మనం చెప్పుకున్నాం, రెండు భాగాలని లేదా రెండు పరిణామ క్రమంలో వచ్చేటువంటి మార్పుని పరిణామం చేసేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సంధ్య, ఒక జంక్షన్ లాంటిది అన్నమాట. రాత్రి నుంచి పొగలకి పొద్దున్న సంధ్య, పొద్దున్న నుంచి మధ్యాహ్నానికి మధ్యాహ్న సంధ్య, మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి సాయంత్రం సంధ్య.
ఇలాగా సాయంత్రం నుంచి రాత్రికి రాత్రి సంధ్య. ఈ సంధ్య అనబడేటువంటిది ఆ ప్రకృతిని మారుస్తుంది. ఇది కాలానికి సంబంధించింది మాత్రమే కాదు, అన్నిటికీ సంబంధించింది. అన్నిటికీ కూడా ఒక సంధ్యా కాలము లేదా సంధ్యా సమయము లేదా ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర ఆ వస్తువుకు ఉన్నటువంటి లక్షణం మారుతుంది. దాన్ని సంధ్య. అటువంటి సంధ్యా సమయాలలోనే మనం మన యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అనబడేటువంటిది ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి మనం ఆ సంధ్యకి మనం వందనం చేస్తున్నాం. సంధ్యా సమయాల్లో దీపాలు వెలిగిస్తున్నాం. సంధ్యా సమయాల్లో వారికి మనం అర్ఘ్యపాద్యాదులు తర్పణాదులు ఇస్తున్నాం. ఎవరికి? సంధ్యకి. ఈ సంధ్యా సమయంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని సావిత్రి అన్నారు. తత్ సవితుర్వరేణ్యం అనేటువంటిది చెప్పేటువంటి దాంట్లో సవితుడు, ఆ కనిపించేటువంటి వ్యక్తిని సవిత్రుడు, మా యొక్క శత్రువులని చంపి మాకు మోక్షానికి కారకం అయ్యేటువంటి ఆ వ్యక్తిని సవిత్రుడు అని. ఆ సవిత్రుని యొక్క శక్తి ఎవరైతే ఉన్నారో ఆ సవిత్రుని యొక్క శక్తిని సావిత్రి అన్నారు. విశ్వామిత్రుల వారు ప్రపంచానికి గాయత్రి అనేటువంటి స్వరూపాన్ని ఇవ్వక ముందు ప్రపంచం అంతా కూడా, అంతవరకు ఉన్నటువంటి సృష్టి అంతా కూడా సావిత్రి స్వరూపంగా సంధ్యా సమయాల్లో చేసేవారు. దాన్ని సులువుగా ఇంకొంచెం ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా విశ్వామిత్రుల వారు దాన్ని సంధ్యా గాయత్రిగా దాన్ని మార్చారు. ప్రతి దేవతకి కూడా ఒక గాయత్రి ఉంటుంది. 3 భాగాలు చెప్పుకున్నాం కదా ఇందాక. త్రిధా మాత్రాత్మికా స్థిత, 3 భాగాలై ఉన్నటువంటి లక్షణం కలిగి గాయత్రి అంటే మనం చెప్తున్నాము అంటే అది 3గా విభాజనమై ఉండి మనం చెప్తున్నాం అని చెప్పేటువంటి స్వరూపంగా దాన్ని డివైడ్ చేశారు విశ్వామిత్రుడు వారి తర్వాత. అలా చేసినందుకు ఆయనకి వచ్చినటువంటి పేరు కౌశికుడు. ఎవరైతే ఉన్నారో కౌశికుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి ప్రపంచానికి ఇంత విశేషమైనటువంటిది అందించారు కనుక అతనికి విశ్వామిత్రుడు అనేటువంటిది ఆర్జించుకున్నటువంటి పేరు. ఈ సంధ్య, ఈ సావిత్రి నువ్వే అయి ఉన్నావు. మాకు తర్వాత తెలిసింది సంధ్య అనబడేటువంటిది ఉంది అని, సావిత్రి అనబడేటువంటిది. కానీ వీరి యొక్క స్వరూపము నీ దగ్గర నుంచే ఉద్భవించింది. త్వం దేవి జనని పరా. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తువులని కూడా సృష్టించినటువంటి జనని. జనని అంటే వస్తువుని లేదా ఒక జీవిని లేదా ఏదైనా పదార్థాన్ని బయటికి తెచ్చినటువంటి లక్షణం ఏదైతే ఉందో, పుట్టించిన లక్షణం ఏదైతే ఉందో దాన్ని జనని అన్నారు ఆ శబ్దాన్ని. అందుకోసమని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తువులకి కూడా జనని, మాతృస్వరూపంగా, తల్లి స్వరూపంగా నువ్వు అయి ఉన్నావు. మాకు తర్వాత తెలిసినటువంటి లక్ష్మి, సరస్వతి, పార్వతి మొదలైనటువంటి శక్తులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మొదలైనటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో ఈ దేవతలందరికీ కూడా జననివై నువ్వై ఉన్నావు అని ఆ మూల ప్రకృతిని బ్రహ్మగారు స్తుతిస్తున్నారు. త్వయైతద్ధార్యతే విశ్వం త్వయైతత్ సృజ్యతే జగత్ త్వయైతత్ పాల్యతే దేవి త్వమత్స్యంతే చ సర్వదా. నువ్వు ప్రపంచాన్ని నువ్వే ధరించి, ప్రపంచాన్ని నువ్వు సృష్టించి, ప్రపంచాన్ని నువ్వు పాలించి, నీయందే ప్రపంచాలన్నీ కూడా తిరిగి వెళ్ళి కలుస్తున్నాయి. చాలా సింపుల్ గా, క్లియర్ గా మూల ప్రకృతి అని ఎందుకు అన్నాము అంటే, ఎక్కడి నుంచి అయితే ఏదైతే ఉద్భవించిందో ఆ ఉద్భవించినటువంటి వస్తువు పెరిగి పెద్దదయ్యి తిరిగి మళ్ళీ సంధ్య అనబడేటువంటి లక్షణం చేత ఉన్నటువంటి లక్షణం, పుట్టినటువంటి లక్షణం నుంచి సంహారం, చనిపోయేటువంటి లక్షణం కలిగి తిరిగి మళ్ళీ అందులోకే ఎక్కడి నుంచి అయితే సృష్టింపబడిందో మళ్ళీ అక్కడికే తిరిగి వెళ్ళి కలవడం జరుగుతుంది. ఈ చక్రం ఏదైతే ఉందో ఇది నీ వల్ల జరుగుతోంది తల్లి అని బ్రహ్మగారు చెప్పారు. విసృష్టౌ సృష్టి రూపాత్వం స్థితి రూపాచ పాలనే తథా సంహృతి రూపాంతే జగతోస్య జగన్మయే.
ఈ జగతోస్య ఈ ప్రపంచానికి నువ్వు విసృష్టవు సృష్టి రూప, నువ్వు సృష్టి అనేటువంటిది చేసేటువంటి శక్తి చేత నువ్వు సృష్టించవు, స్థితి అనబడేటువంటి పాలన శక్తి చేత నువ్వు పాలిస్తున్నావు. ఇలాగా ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో మాకు తెలియనటువంటి కనిపించినటువంటి స్వరూపంగా నువ్వు ఉండి మాకు ఈ రకమైనటువంటి ప్రబోధాన్ని నువ్వు కల్పిస్తున్నావు. మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి, మహామోహాచ భవతి, మహాదేవి, మహాసురి. చాలా విశేషమైనటువంటి ఇవన్నీ కూడా నామాలు. అమ్మవారిని స్తుతిస్తూ మహామాయ లేదా మూల ప్రకృతి లేదా ఈ స్వరూపాన్నే ఆద్య అంటారు. మొట్టమొదట వచ్చినటువంటి శక్తి, అన్నిటికీ ముందర ఉన్నటువంటి శక్తి అన్నది. మహావిద్య అంటే తెలుసుకోవలసినటువంటిది. విద్య అంటే వేద్యం, ఇది తెలుసుకోవాలి. వేదములు అవి తెలుసుకొనవలసినటువంటివి. విద్య అంటే తెలిస్తే, వాటి గురించి తెలుసుకుంటే తెలియబడేటువంటి లక్షణం. అటువంటి విద్యలలో నువ్వు మహావిద్యవై ఉన్నావు. అంటే ఏదైతే అతి పెద్దదైనటువంటి విద్యగా భాషిస్తుందో ఆ విద్యగా నువ్వు అయి ఉన్నావు. మహావిద్య, మహామాయ. మాయ అనబడేటువంటి లక్షణం లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా అనిపించి అందులో భ్రమింపచేసేటువంటి లక్షణాన్ని మాయ అంటారు. అది అక్కడ లేదు వస్తువు, కానీ అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ వస్తువు మనది కాదు, కానీ ఆ వస్తువు మనదే అయినటువంటి భావన మనకు కలుగుతుంది. ఈలాగా కలిగించేటువంటి లక్షణాన్ని మాయా. ఇంతమందిని ప్రపంచంలో ఇన్ని జీవులని ఈ ప్రపంచం మీద ఈ రకమైనటువంటి మాయ కలిగించేటువంటి లక్షణం నీలో ఉంది కనుక నిన్ను మహామాయ అని స్తుతించాడు బ్రహ్మగారు. అందుకోసం పరమేశ్వరుని మహామాయ అనేటువంటి స్తుతించడానికి కారణం. మహామేధ, అన్నిటికీ ఉన్నటువంటి మేధస్సు. మేధస్సు అంటే జ్ఞానం. ఏదైతే సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానం ఉందో ఆ జ్ఞానము నీవై ఉన్నావు. నీ గురించినటువంటి జ్ఞానాన్ని తర్వాత రకరకాలైనటువంటి స్తోత్రాల రూపంలోనూ మిగిలినటువంటి పద్యాల రూపంలోనూ అక్షరాలతోటి రకరకాలైనటువంటి తర్వాత వచ్చింది. మహాస్మృతి, ఏదైతే జ్ఞప్తికి వస్తుందో, ఏదైతే స్మృతికి వస్తుందో, విన్నది శృతి అవుతుంది. విన్నాక దాన్ని మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకోవడం ఏదైతే ఉందో అది దాన్ని స్మృతి అంట. అందుకోసమని స్మృతిగా నువ్వు మాకు వచ్చేటువంటి అన్ని జ్ఞాపకాల యొక్క స్వరూపము స్మృతి వై ఉన్నావు. సర్వోత్కృష్టమైనటువంటి స్మృతి వై ఉన్నటువంటి స్వరూపము నువ్వు. మహామోహాచ భవతి, మహాదేవి, మహాసురి. చాలా ఉగ్రమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో, శాంతత్వము మాత్రమే కాకుండా కొన్ని కొన్ని సమయాల్లో అత్యంత ఉగ్రమైనటువంటి స్వరూపం. ఉగ్రము అనేటువంటిది మనం ఎందుకు అనుకోవాలి? స్థితి, సృష్టి అనేటువంటి సమయాల్లోనూ సాత్విక రాజసిక తత్వాలు ఉంటాయి. సంహార తత్వానికి వచ్చేటప్పటికి తామసిక తత్వం వస్తుంది. అది చెడు కాదు, అది దాని యొక్క లక్షణం. అందుకోసమని అటువంటి తామసీ ప్రవృత్తి ఉంటుంది కనుక నువ్వు చేసేటువంటి పనుల్లో, అందుకోసమని నిన్నే మహాసురి, అత్యంత ఆసురి ప్రవృత్తి కలిగినటువంటి స్వరూపం ఏదైతే ఉందో, లక్షణం ఏదైతే ఉందో, అటువంటి అదే మూల ప్రకృతిని మహాసురి. ప్రకృతిస్త్వంచ సర్వస్య గుణత్రయ విభాగిని. సర్వస్య ప్రకృతి అంటే ప్రపంచాన్ని అన్నిటికీ కూడా ఏదైతే ఉందో దాని యొక్క అన్నిటి వస్తువుల యొక్క లక్షణం ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి అంటే. ప్రకృతి అంటే నేచర్, ధర్మము. సో అన్ని వస్తువుల యొక్క ధర్మము అయి నువ్వు ఉన్నావు. వేడిగా ఉండడం అదొక ధర్మం. అయితే వేడి అనబడేటువంటి స్వరూపం ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో అది నువ్వు అయి. కొన్ని కొన్ని వస్తువులకి చల్లగా ఉండేటువంటి లక్షణం, అది ఆ వస్తువుల యొక్క ప్రకృతి. అందుకోసమని
అయితే చల్లదనం ఏదైతే ఉందో అది నువ్వై ఉన్నావు. నీ యొక్క ప్రమేయము వలన ఆ ప్రకృతి కలిగి ఆ వస్తువు తేడాగా ఉంది. అందుకోసమని సర్వస్య ప్రకృతిస్త్వంచ సర్వస్య గుణత్రయ విభాగిని, 3 భాగాలుగా గుణాలని సత్వ రజ తమో గుణాలుగా నువ్వు విభాజన చేస్తున్నావు ప్రపంచం. ఇలాగా త్వం శ్రీ, నువ్వు శ్రీవి, త్వం ఈశ్వరీ, త్వం హ్రీ, త్వం బుద్ధి, బోధ లక్షణ. మనకి హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అనేటువంటి మాట మనకి పురుష సూక్తంలో ఎవరైతే పురుషుడుగా చెప్పబడేటువంటి స్వరూపం ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ, లక్ష్మి అనబడేటువంటి స్త్రీ స్వరూపము, హ్రీ అనబడేటువంటి హ్రీ స్వరూపము రెండూ కూడా శక్తులు అయి ఉన్నాయి అని మనకి పురుష సూక్తంలో పురుషుని గురించి వర్ణించినప్పుడు పురుష సూక్తంలో వస్తుంది. అదే స్వరూపంగా నువ్వు శ్రీ, త్వం ఈశ్వరి, అన్నిటికీ నువ్వే ఈశ్వరి అంటే లార్డ్ అంటే నాథుడివి, త్వం హ్రీహి, నువ్వే హ్రీ అయి ఉన్నావు. ఖడ్గిని శూలిని ఘోర గతిని చక్రిణి తథా శంఖిని చాపిని బాణ భుషుండి పరికాయుధ సౌమ్య సౌమ్యతరాశేష సౌమ్యేభ్యస్త్వతి సుందరి. సౌమ్య సౌమ్యమైనటువంటిది, సుమము అంటే పుష్పాలకు ఉన్నటువంటి లక్షణాన్ని సౌమ్యము అన్నారు. అంటే మృదువుగా ఉండేటువంటిది, ప్రకృతిగా ఉండేటువంటిది, లేతగా ఉండేటువంటిది, దీన్ని సౌమ్యము అన్నారు. సౌమ్య సౌమ్యతరాశేష, సౌమ్య కాకుండా మిగిలినటువంటి లక్షణం. సౌమ్యేభ్య అతి సుందరి, ఇటువంటి సౌమ్యమైనటువంటి వస్తువులన్నిటిలోనూ అందమైనటువంటి వస్తువు. పరాపరాణం పరమా, ప్రపంచంలో అత్యంత విశేషమైనటువంటి వస్తువులకి విశేషమైనటువంటి త్వమేవ పరమేశ్వరి, నిన్ను పరమేశ్వరి అన్నారు. అన్నిటికీ ఈశ్వరివై ఉన్నావు. ఈశ్వరి అంటే అధిపతి, ఈశ్వరుడు అంటే ఆధిపత్యము కలిగినటువంటి వాడు అని అర్థం. అందుకోసమని త్వమేవ పరమేశ్వరి. యచ్చకించిత్ క్వచిద్ వస్తు సదసద్వాఖిలాత్మికే తస్య సర్వస్య యా శక్తి సా త్వం కిం స్తూయసే మయా. ప్రపంచంలో ఉన్నటువంటి యచ్చకించిత్ క్వచిద్ వస్తువు, ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అనంతమైనటువంటి ప్రపంచం అంతా కూడా నీ యొక్క స్వరూపమైనప్పుడు కిం స్తూయసే మయా, నిన్ను ఏ రకంగా నేను స్తుతించగలను. ఇది బ్రహ్మగారు చేస్తున్నటువంటి యోగమాయ, విష్ణువు యొక్క యోగమాయగా చెప్పబడేటువంటి, మూల ప్రకృతిగా చెప్పబడేటువంటి, మహామాయగా చెప్పబడేటువంటి స్వరూపాన్ని వర్ణిస్తున్నటువంటి లక్షణం. అందుకోసమని ఎంతో విశేషమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటిది ఏదైతే ఉందో స్తుతి ప్రాధాన్యం కలిగినటువంటిది ఈ స్తోత్రం. బ్రహ్మగారు ఈ రకంగా స్తుతి చేసిన వెంటనే విష్ణువు యొక్క శరీరములోంచి ఆ శక్తి ఏదైతే ఉందో విష్ణువుని కర్మ విమూఢుడు లేదా చెయ్యాల్సినటువంటి పని, అప్పుడు చెయ్యాల్సినటువంటి పనిని వెంటనే జ్ఞాపకం చేసి తర్వాత ఏం చెయ్యాలి అని చెప్పినటువంటి ప్రబోధము కలిగించినటువంటి ఫలితాన్ని ఇచ్చినటువంటి ఈ స్తోత్రం ఎంతో విశేషమైనటువంటి స్తోత్రం. అందుకోసమని దీన్ని ఒకసారి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాము అనబడేటువంటి ఆలోచనతో దీన్ని మనం ఈరోజు చెప్పుకుందాం. ఇది అన్నిటికీ కూడా మూలమై ఉన్నటువంటి స్వరూపము యొక్క స్థితిలో ఈ మహామాయా స్థుతి లేదా మూల ప్రకృతి స్థుతి అనబడేటువంటిది. అలా కాకుండా తర్వాత సృష్టి జరిగింది, ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ కూడా చాలా మంది వచ్చారు. అందులో జరిగినటువంటి విశేషాలలో జీవత్వము అనబడేటువంటి దాన్ని ఏ రకంగా పరమేశ్వరి కంట్రోల్ చేస్తోంది, ఎలా చూస్తోంది అనబడేటువంటి ఆఖ్యానం ఏదైతే ఉందో అది మనకి మహిషాసుర వృత్తాంతం ద్వారా తెలుస్తుంది. మహిషాసురుడు మహిషము అనబడేటువంటిది ఏదైతే ఉందో ఆ మహిష ప్రకృతి దున్నపోతు,
ఆ దున్నపోతు యొక్క ప్రకృతి కలిగి మహిషము ఎలాగ దాని లక్షణము, దానికి సంబంధించినటువంటి కథ ఏదైతే ఉందో అది రాబోయేటువంటి సత్సంగంలో మనం తెలుసుకుందాం. అందుకోసమని మనం అందరం కూడా అటువంటి మూల ప్రకృతి మనందరినీ కూడా ప్రశాంతంగా మన యొక్క చెయ్యవలసినటువంటి కర్మ విమూఢత మనకి కలగకుండా, మనం చెయ్యాల్సినటువంటి కర్మలు మనం మర్చిపోకుండా లేదా తెలియకుండా ఉండడం కూడా కర్మ విమూఢతలోకి వస్తుంది. అందుకోసమని మనకి ఆ రకమైనటువంటి ప్రబోధము చేసి మనల్ని ధర్మ మార్గంలో ఉంచాలి, నడిపించాలి అనబడేటువంటి స్తోత్రం, అనబడేటువంటి సంకల్పంతో మనం ఈ స్తోత్రాన్ని చదవాలి. చదివినప్పుడు ఆ సమయంలో మనకి వచ్చినటువంటి ఉపద్రవం ఏదైతే ఉందో దాన్ని ఎలాగ మనం హ్యాండిల్ చేయగలం అనబడేటువంటి ఆలోచన, చుట్టుపక్కల ఉన్నటువంటి వనరులు ఈ స్తోత్రం చదవడం ద్వారా మనకి కలుగుతాయి. ఇది చాలా మంది చేసినటువంటి వాళ్ళు మనకి చెప్పినటువంటి తార్కాణాలు అవి ఉన్నాయి. అందుకోసం ఎంతో విశేషమైనటువంటి స్తోత్రం అటువంటి మూల ప్రకృతి. నమస్కారం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. మళ్ళీ మనం వచ్చే సత్సంగంలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః.